అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సమ్మక్క సారలమ్మని ఇద్దరిని కూడా నెత్తి మీద పెట్టుకుని ఒక అమ్మవారిని తీసుకొని అయితే దర్శనం కోసం ఒక మహిళ అయితే వెళ్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలా అమ్మవారిని ఎత్తున ఎలా పెట్టుకున్నారు, ఆ అమ్మవార్లు ఎలా ఆగారు, అసలు అంటే ఆ కట్టు బొట్టు అంతా కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో ఒక చేతిలో నెమలి పించాలి, ఒక చేతిలో అమ్మవారికి ఒడిబియ్యం, ఆమె నడుము కట్టుకి ఒడిబియ్యం అయితే కట్టుకొని ఇక్కడ ఆమె పాదయాత్ర చేస్తూ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇలా ఎందుకు చేస్తారు, అదే ఆచారమా, ఆమె మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. అంటే ఇది మీ ఆచారమా? లేదు, మాకు ఇష్టపూర్వకంగా అమ్మవారిని తయారు చేసుకుని వస్తున్నాం. అంటే ఎలా తయారు చేస్తారు? ఇది అమ్మవారి గద్దెలు యాక్చువల్లీ. దీనికి మేము చీర కట్టి అమ్మవారి రూపం ఇది అని మేము చూపించాలని ఇట్లా కట్టి చూపిస్తున్నాం. అంటే అమ్మవారు వనదేవతలు ఇలా ఉంటారు అని చెప్పేసి అందరికి అర్థమయ్యేలాగా ఇలా కట్టుకుంటారా? తల్లి బిడ్డలు ఇట్లా ఉంటారు, సేమ్ ఇది విధంగా ఉంటారని నేను చూపించడానికి ఇట్లా తయారు చేసుకొని ఈ రోజు మీ ముందరికి వచ్చిన. అంటే ఎంత సమయం పడుతుంది అలా అమ్మవారిని అలంకరించడానికి? ఒక 1 అవర్ అట్లా పడుతుంది. అంటే మీరు ఈ అలంకరణ చేసుకున్నారు, ఇట్లా అమ్మవారికి తగ్గట్టుగా కట్టు బొట్టు అంతా కూడా, అసలు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నాకు పుట్టుకతోనే నేర్చుకున్నంటే ఏం లేదు, మనం చూస్తున్న కొద్దీ అది అర్థమవుతూనే ఉంటుంది, అట్లనే తయారైతూ ఉంటుంది. అంటే మరి ఈ చేతిలో నెమలి పట్టుకున్నారు కదా, నెమలికలు అంటే ఇది ఎందుకు పట్టుకుంటారు? ఇది అమ్మవారికి ఇష్టమైంది. అమ్మవారి నెమలి పింఛంలో బట్టి ఆడుకున్నది ఒకనాటి కాలంలో, అందుకనే ఈ నెమలి అమ్మవారికి బాగా ప్రీతికరమైనది. అట్లా అని ఈ నెమలి కట్ట పట్టుకొని తిరుగుతాం మేము. అమ్మవారికి మీరు ఒడిబియ్యం కట్టుకొని వెళ్తున్నారు కదా, ఈ ఒడిబియ్యం అనేది ఎందుకు కడతారు అసలు? ఈ ఒడి బియ్యం అనేది అమ్మవారికి సారే. ఈ బియ్యం అనేది మాకు మేము ఒడి పోసుకొని అమ్మవారికి సమర్పించడానికి ఈ ఒడి నింపుకొని వస్తాం. అంటే మీకు అమ్మవారి ఆడబిడ్డను, మీరు అమ్మవారికి ఆడబిడ్డని పోస్తారు ఆ బియ్యం? మాకు అమ్మవారి ఆడబిడ్డ లెక్క మేము పోల్చుకుంటాం. అమ్మవారి ఆడబిడ్డ కాబట్టి మేము బియ్యం పట్టుకపోయి ఆమెకు ఒడి నింపాలని మేము చూస్తాం. అంటే అసలు ఇది అంతసేపు నెత్తి మీద ఎలా అవుతుంది మీరు నడుస్తూ ఉంటే? ఇది ఒకటి అమ్మవారి శక్తితోనే ఆగుతుంది, ఎవరితోని ఏమంది కాదు. కానీ ఒక శక్తి అమ్మవారు మేము కొలుస్తాం కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఎత్తుకుంటాం. అంటే ఇప్పుడు మేము పెట్టుకుంటే మన ఎత్తున అవుతుందా? అట్లా ఆగదు, ఇది అమ్మవారు వచ్చి పూనే వాళ్ళకైతే మాత్రమే అంతది. ఇది అంటే వేరే వాళ్ళు ఎవరికి కూడా ఆగదు. అది ఒకసారి ట్రై చేద్దామా? ట్రై చేయొచ్చు ఒకసారి. అసలు అది అంటే నెత్తిన పెట్టుకుంటే వాళ్ళు మహిమ ఉంటూనే ఆగుతుంది అంటున్నారు. అసలు మనం ఒకసారి పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. జై సమ్మక్క మాతాకి, జై సమ్మక్క కి. చూస్తున్నారు కదా, నేనైతే చెయ్యి వదిలేశాను. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మన మనసులో తలుచుకుంటూ నెత్తి మీద పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతుంది అయితే చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇది చాలా బరువు ఉంది, కానీ ఆమె చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటివన్నీ చూస్తుంటే నిజంగా సమ్మక్క సారలమ్మ ఇక్కడే తిరిగాడుతుందనే నమ్మకం అయితే అందరికీ కలిగే విధంగా ఇవి అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, అమ్మవారి గద్దెల మీదకి వచ్చిన క్షణం ఈ అమ్మవారిని ఎత్తుకొని అయితే అక్కడ గద్దెల దగ్గరికి అయితే వెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు ఆమె నెత్తి మీద ఎట్లాంటి చేతులు ఎక్కడ పట్టుకోకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ అమ్మవారిని ఎత్తుని తీసుకొని వెళ్తున్నారు. అంటే ఈమె అంటే మన వనదేవతలు సమ్మక్క సారలమ్మ ఎవరైతే ఉన్నారో వారికి ఎంత నమ్మకం, ఎంత మహిమ కలిగి ఉంటే ఇది అనేది ఆగుతుంది అనేది. అలానే అమ్మవారి యొక్క రూపాన్ని ఇలా ఉంటుంది అని చెప్పడానికి కళ్ళకు కట్టినట్టుగా ఆమెను అలంకరించి అయితే ఆమె తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, అది అందరు మంచిగా ఉండి అమ్మవారికి ప్రతి ఏటా మీరు ఇట్లనే వస్తూ ఉండాలి, మేము కూడా ఇట్లనే వస్తూ ఉంటాం. అమ్మవారి ఆశీస్సులో ఎల్లకాలం మీకు అందరికి ఉండి ముట్టింది ముచ్చమై పట్టింది పగడమే అందరికి సంతోషం ఆనందం. ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ తల్లిని మొక్కండి, ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది. అమ్మని మొక్కండి. వింటున్నారు కదా, ఉన్నటువంటి కష్టాలు పోవాలన్నా, మనకి కోరిన కోరికలు తీరాలన్నా తీర్చే తల్లి, కొంగు బంగారం చేసేటువంటి తల్లి సమ్మక్క సారలమ్మ. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, మీకున్నటువంటి కష్టాలు పోతాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.